బంగారం వెండి ధరలపై కెవిన్ వార్ష్ ఒక పెద్ద బాంబు వేసాడు. కెవిన్ వార్ష్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్. ఈయన అధ్యక్షతన జూలై 28, 29 2 రోజుల పాటు న్యూయార్క్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక పెద్ద సమావేశం జరిగింది. దాన్నే USOMC, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఓపెన్ మార్కెట్ కమిటీ 12 మంది సభ్యుల సమావేశం. ఈ సమావేశంలో ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారన్నమాట. దీంతో ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ధరలపై ఒక పెద్ద బాంబు వేసినట్టు. అది సింపుల్ అండి. ఆయన ఏంటంటే యుఎస్ యొక్క ట్రెజరీ బాండ్స్ మీద, అంటే యుఎస్ స్టాక్ మార్కెట్ నుంచి గ్యాదర్ చేసే డాలర్ విలువల మీద ఇంట్రెస్ట్ రేటు మార్చకుండా పెట్టేశాడు. దీంతో ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ధరలు అమాంతంగా పడిపోబోతున్నాయి, కుప్ప కూలిపోబోతున్నాయి అనమాట. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, గోల్డ్ ధర, సిల్వర్ ధర అంటే బంగారం వెండి ధరలు నిర్ణయించే అంశాలు సుమారు డజన్ వరకే ఉంటాయండి. యుఎస్ FDA ఇంట్రెస్ట్ రేటే కాదు, కానీ అతిపెద్ద అంశం గోల్డ్ సిల్వర్ ధరలు నిర్ణయించేది మాత్రం ఇప్పటికీ యుఎస్ ఇంట్రెస్ట్ రేటే. దానిని ఇప్పుడు మార్చకుండా ఉండేటప్పటికి ఇప్పుడు బంగారం వెండి ధరలు అమాంతంగా పడిపోబోతున్నాయి. ఇది కెవిన్ వార్ష్ బాంబు. నేను ఎప్పుడు చెప్తాను, జూలై 29న మనకి నిర్ణయం అవుతుందని. జూలై 29 అర్ధరాత్రి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు అమాంతంగా బంగారం వెండి ధరలు పడిపోబోతున్నాయి. ఏంటి అనేది ఇప్పుడు మనం కూలంకషంగా చర్చిద్దాం. ఇప్పుడు కుప్పకూలిపోబోతున్న బంగారం వెండి ధరలు ఎందుకంటే కెవిన్ వార్ష్ నిర్ణయం. ఏమి నిర్ణయం తీసుకున్నాడు కెవిన్ వార్ష్ అంటే, ఇప్పుడు యుఎస్ ఈ ఇంట్రెస్ట్ రేట్ని, అంటే ట్రెజరీ బాండ్స్ అనేది ఒకటి ఉంటాయి తాత్కాలికంగా, 1 సంవత్సరానికి 2 నుంచి 3 సంవత్సరాలు, 20 నుంచి 30 సంవత్సరాలు 3 ట్రెజరీ బాండ్స్. అంటే యుఎస్ స్టాక్ మార్కెట్ నుంచి గ్యాదర్ చేసే ఫండ్స్ మీద యుఎస్ ఇచ్చే, గవర్నమెంట్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట చాలా ఉంటాయి. ఈ ఇంట్రెస్ట్ రేట్ని 3.5 నుంచి 3.75 మధ్యలో చేంజ్ చేయకుండా అలాగే ఉంచేశాడు. యాక్చువల్గా అవి తగ్గిస్తే గోల్డ్ సిల్వర్ ధరలకు పెరిగిపోతాయి, వాటిని పెంచితే గోల్డ్ సిల్వర్ రేట్లు పడిపోవాలి. కానీ ఇప్పుడు 3.5, 3.7 అంటే 3.63 దగ్గర అలాగే ఉంచేశాడు అనమాట. ఉంచిన బంగారం సిల్వర్ రేట్లు పడిపోబోతున్నాయి. ఎందుకంటే యుఎస్ డాలర్ బలంగా ఉంది, యుఎస్లో గ్రోత్ రేటు బాగుంది అనేది ఆయనే చెప్తున్నాడు. ఆల్మోస్ట్ నిరుద్యోగం, ఉద్యోగిత గ్రోత్ రేటు కూడా బాగుంది. కాబట్టి యుఎస్ ఎకానమీ బలంగా ఉంది. కానీ యుఎస్లో ఈ యొక్క ద్రవ్యోళ బలం ఎక్కువ ఉంది, 3.5 2 కంటే. కాబట్టి ఈ డాలర్, అందుకనే 12 మంది సభ్యులు 3 మంది పెంచమని వేశారండి ఓటు. 9 మంది. ఇంత ఎప్పుడు కూడా ఇంత సుదీర్ఘకాలం ఇంత భయంకరంగా ఓటింగ్ అక్కడ జరగలే. అంటే యుఎస్ ఇంట్రెస్ట్ రేట్, ఇప్పుడు ద్రవ్యోళ బలం ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ హైక్ అనేది ఒకటి ఇండికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి బంగారం వెండి రేట్లు ఇప్పుడు యుఎస్ ఇంట్రెస్ట్ రేటు బలంగా వస్తుందన్నమాట. ఇప్పుడు బంగారం వెండి మీద పెట్టుబడి పెడితే ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్ రాదు, డాలర్ మీద పెడితే ఇంట్రెస్ట్ రేటు 5.35 దాకా వస్తుందంట వాళ్ళకి. ఆగస్టు సెప్టెంబర్ నెలలో బంగారం వెండి రేట్లు ఎలా ఉండబోతున్నాయి అంటే, ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్లో బంగారం రేట్ అయితే నేను చెప్తున్నానండి, చరిత్రలోనే అంటే ఆల్మోస్ట్ గత 2 సంవత్సరాలు చూస్తే 1,00,000కు దిగువకు పడిపోబోతుంది బంగారం. ఈ ఆగస్టు నెల సెప్టెంబరు చివరి నాటికి, మళ్ళీ సెప్టెంబర్లో మళ్ళీ OMC మీటింగ్ ఉంది. సెప్టెంబర్ నాటికల్లా ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్లో 1,00,000కి బంగారం పడిపోబోతుంది. అంటే 1,00,000 అంటే 1,10,000 ఉండొచ్చు, 1,20,000. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 1,43,000 నుంచి అయితే భయంకరంగా పడిపోబోతుంది. ఒక 20,000, 30,000 కూడా పడిపోతుంది. 1,00,000కి చేరినా ఆశ్చర్యం లేదు. కాబట్టి బంగారం ఆగస్టు సెప్టెంబర్లో పెరగదు, తగ్గుతుంది అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు. ఒకరోజు 100 పెరిగితే ఇదేంటండి పెరిగిద్ది అనుకోకు. ఇది మొత్తం 2 నెలలు, ఈ ఆగస్టు సెప్టెంబర్లో బంగారం 1,00,000కి దిగువకి రాబోతుంది. అదేవిధంగా ఈ ఆగస్టు సెప్టెంబర్లో వెండి ధర ఎలా ఉండబోతుంది అని అడిగితే, నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యుఎస్ FDA, యుఎస్ ఇంట్రెస్ట్ రేటు, జియోపొలిటికల్ సిచ్యువేషను, వెండికి డిమాండ్ కాస్త చైనాలో EV మార్కెట్ ట్రెండ్ తక్కువ ఉండడం, వెండి ఈ విధంగా మనం చూస్తే రెస్ట్రిక్షన్స్ ఉండడం చూస్తే, ముఖ్యంగా యుఎస్ మీద ఇంట్రెస్ట్ రేటు, యుఎస్లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం, అలా అన్చేంజ్డ్గా ఉండడం వల్ల అక్కడ ద్రవ్యోళ బలం ఎక్కి మళ్ళీ హైక్ చేసే అవకాశం ఉండడం వల్ల వెండి రేటు పడిపోబోతుంది, కుప్పకూలిపోబోతుంది. అంటే కుప్పకూలిపోవడం అంటే ఎక్కడికో వెళ్ళిపోయిందండి. 4 లక్షలు దాటిన వెండి ఇప్పుడు 2 లక్షల, ఆల్మోస్ట్ 2 లక్షల మనకి 45 అలాగా ఊగిసలాడుతుంది. ఆ ఏరియాలో 2,35,000 ఇలాగా. ఇప్పుడు ఇది 2 లక్షలకు దిగువకు రాబోతుంది. ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో వెండి రేటు 2 లక్షల దిగువకు రాబోతుందండి. నేను నిజంగా చెప్తున్నానండి, ఆగస్టు సెప్టెంబర్లో మనకు అలాగే ఉండబోతుంది, కనిష్ట స్థాయికి పడిపోబోతుంది.
అనేది నేను చెప్పగలుగుతాను వెండి రేటుకి సంబంధించి. మరి చరిత్రలోనే గోల్డ్ సిల్వర్ రేటు కొనే సమయం ఇదేనా అంటే నేను ఒకటే చెప్తున్నా. గత సంవత్సరంన్నరగా మనం చూస్తే అసలు బంగారం వెండి రేటు మీద విపరీతమైన మార్కెట్లు విపరీతమైన ట్రెండింగ్. ఎందుకంటే విపరీతంగా పెరిగిపోవడం, మళ్ళీ అదే విధంగా తగ్గిపోతున్నాయి ఇక్కడ. కానీ పెరుగుదల మాత్రం చరిత్రలోనే ఎక్కువ నమోదు చేసింది. కాబట్టి ఇప్పుడు చూస్తే చరిత్రలోనే మళ్ళీ ఎంత నమోదు చేసినా అంతగా పాతాళానికి వెళ్ళబోతుంది, తగ్గిపోతున్నాయి. అంటే సిల్వర్ గోల్డ్ ఆల్మోస్ట్ లక్షకే, వెండి 2 లక్షల దిగువకు వచ్చేపోతున్నాయి. అంటే ఏంటి, చరిత్రలో గోల్డ్ సిల్వర్ కొనే సమయం మీకు ఆసన్నమైంది. నేను కొనమని ఏం చెప్పడంలే, కానీ అమ్ముకోవద్దు. కొనాలి అనుకుంటే మాత్రం ఇంతకంటే భయంకరంగా మళ్ళీ తగ్గే అవకాశాలు లేవు. ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఒక సువర్ణ అవకాశం అనమాట, గోల్డెన్ ఆపర్చునిటీ టు బై ది గోల్డ్ ఆర్ సిల్వర్ అనమాట. సిల్వర్ గోల్డ్ కొనుక్కోవడానికి ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలని అత్యున్నతంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే పడిపోబోతున్నాయి, రేట్లు విపరీతంగా పడిపోబోతున్నాయి. యుఎస్ ఇంట్రెస్ట్ రేటు మళ్ళీ పెంచే అవకాశం ఉంది సెప్టెంబర్లో ఇంట్రెస్ట్ రేట్ పెంచుతాడు అనడానికి ఇండికేషన్ మొన్న వచ్చేసింది. 3 దానికి సపోర్ట్ చేశారు. ఆయన కూడా పెంచుతాను, ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంది యుఎస్లో అనేది ఆయన చెప్పగలిగాడు. తర్వాత ఈ సెప్టెంబర్ తర్వాత మరి ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో మనకి ఏంటంటే గోల్డ్ సిల్వర్ రేట్లు పడిపోతున్నాయి, ఆల్మోస్ట్ కుప్పకూలిపోతున్నాయని చెప్పగలుగుతాను నేనైతే. ఎందుకంటే 20,000 తగ్గినా దీని మీద ఒక్కో దాని మీద 20,000 తగ్గినా కుప్పకూలిపోతాయి. మరి గోల్డ్ సిల్వర్ రేట్లు మళ్ళీ పైకి వెళ్తాయంటే వెళ్తాయండి, 100% వెళ్తాయి. ఎందుకు, సెప్టెంబర్ నెల తర్వాత వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే జియో పొలిటికల్ సిచ్యువేషను, తర్వాత సెప్టెంబర్ 12, 13లో మనకి బ్రిక్స్ సమావేశం, మళ్ళీ బ్రిక్స్ బ్యాంకులో ఈ కొనడం, అంటే యుఎస్ ఇంట్రెస్ట్ రేటు అనుకూలంగా లేకపోయినా ధరలు పెరగడానికి మిగిలిన పరిస్థితులు అనుకూలంగా రాబోతున్నాయి. ఎన్నో చాలా విషయాలు. కాబట్టి సెప్టెంబర్ తర్వాత పెరిగే అవకాశం ఉంది. గోల్డ్ సిల్వర్ రేట్లు అయితే విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కానీ ఒకవేళ మాత్రం సెప్టెంబర్ మళ్ళీ లాస్ట్ చివరి వారంలో మళ్ళీ యుఎస్ ఎఫ్డిఏ ఈ ఓఎంసీ మీటింగ్ జరుగుతుంది. మళ్ళీ అప్పుడు కెవిన్ వార్సు యుఎస్ ఇంట్రెస్ట్ రేట్లు పెరగడానికి అవకాశం ఉంది అని చెప్పాడు హాకిష్ అని. అది పెరిగితే మాత్రం ఆల్మోస్ట్ బంగారం వెండి రేటు ఇంకా పాతాళానికి పడిపోతాయి సెప్టెంబర్ తర్వాత. అంటే సెప్టెంబర్ నెలల్లో మనకి ఎలా ఉంటుందంటే అప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు మనం ఏం చెప్పలేం, అప్పుడున్న పరిస్థితులు ఆస్ట్రాలజీ వీళ్ళు చెప్పేది కాదండి. అప్పుడున్న ఫైనాన్షియల్, ఇప్పుడు యుద్ధ వాతావరణం ఇవన్నీ చూస్తే సెప్టెంబర్ చివరి వారం తర్వాత బంగాళం ఇంకా పాతాళానికి వెళ్తా, బంగారం వెండి, లేకపోతే పైకి వెళ్తాయి అనేది మనం నిర్ధారించగలుగుతాం. రెండింటికే అవకాశం ఉంది సెప్టెంబర్ తర్వాత. ఇప్పుడు ప్రస్తుతం ఇవన్నీ ఉన్నాయి కదా, యుఎస్ గోల్డ్ సిల్వర్ రేట్లు పాతాళానికి పడిపోతున్నాయి నేను చెప్తున్నా. ఇప్పుడే కూడా అంటే ఆల్మోస్ట్ కొలాప్స్ అవుతున్నాయి, తగ్గిపోతుంది. గోల్డ్ సిల్వర్ 1,00,000 దాకా రావచ్చు. తర్వాత సిల్వర్ రేటు, వెండి ధర 2 లక్షలు దిగువకు రావచ్చు. మరి ఇలాంటి సమయంలో ఇప్పుడు దాకా పెట్టుబడి పెట్టి సంపాదించుకున్న వాళ్ళు ఇది అమ్మేయడం బెటరా అని మాత్రం పొరపాటును కూడా థింక్ చేయకండి. గోల్డ్ సిల్వర్ని మీరు ఎలా చూస్తారంటే ఒక దీర్ఘకాలిక పెట్టుబడిగా చూడండి. ఎవరైనా తాత్కాలికంగా కొనేసి అప్పటికప్పుడు లాభాల మార్జిన్ కోసం అమ్మేవాళ్ళు, వాళ్ళ కోసం నేను మాట్లాడతలే. కానీ ఎక్కువగా భారతదేశంలో గృహిణులు వీళ్ళు అందరూ ఏంటంటే గోల్డ్ని దీర్ఘకాలికంగా చూస్తారు. వీళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీరు ఇది తగ్గుతున్నాయి కాబట్టి ఇంకా కొనాల్సిన సమయం. అరే నేను ఎప్పుడో 2.5 లక్షలు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 1,80,000 ఉన్నప్పుడు గోల్డ్ కొన్నప్పుడు తగ్గిపోయింది, 1,40,000, 40,000 పోయినాయి. ఈ సిల్వర్ ఎప్పుడో 2.5 లక్షలు 3 లక్షలు ఉన్నప్పుడు కొన్నప్పుడు పడిపోయింది అని కూడా బాధపడకండి. ఎందుకంటే గోల్డ్ సిల్వర్ ఏంటంటే ట్రెండింగ్ ఉంటుంది. 1 నెల 2 నెలలకి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాను నేను కూడా. ఇప్పుడు వారం, రోజు, 2 నెలలు చూడకండి, 6 నెలల దాకా చూడండి, సంవత్సరం కూడా చూడకండి. చూస్తే ఎప్పుడు కూడా గోల్డ్ సిల్వర్ ట్రెండింగ్ ఎప్పుడు కూడా పెరుగుతాయి. కాబట్టి ఇది అమ్మేసే సమయం కాదు. ఎంత కొలాప్స్ అయిపోయినా, కుప్పకూలిపోయిన బంగారం ఏంటి అమ్మే సమయం కాదు. ఇది నాకంటే గృహిణులకి బాగా అర్థమైపోతుంది, ఆ పెట్టుబడిదారులకు బాగా అర్థమైపోతుంది. అమ్మకూడదు, దాన్ని పక్కన పెట్టుకోండి. మీకు పైకి పెరుగుతాయి. సెప్టెంబర్ తర్వాత మళ్ళీ కొలాప్స్ అయిపోయినా ఇవి విపరీతంగా పెరిగిపోతాయి. కాబట్టి బంగారం కొనాల్సిన సమయం ఆగస్టు సెప్టెంబర్ నెలలో, కానీ అమ్మే సమయం కాదు. చక్కగా ప్రిజర్వ్ చేసుకోండి. ఈ తగ్గిపోతున్నాయి తాత్కాలికంగా అనేది అంతగా పట్టించుకోకండి. కానీ ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో అయితే బంగారం వెండి రేట్లు కుప్పకూలబోతున్నాయి. కొనే సమయం మాత్రమే, అమ్మేయడానికి మాత్రం నేను ఒప్పుకోను.